బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక 1 year వరకు కూడా ఒక చిన్న కిడ్డులా చూశారు మిమ్మల్ని, వాసన చెప్పాలంటే. అంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక చిన్న కిడ్ బైరెడ్డి సిద్ధార్థ్ ఏదో వస్తున్నాడంట అనేసి. ఒకనొక ఇంటర్వ్యూలో మీ పెద్దనాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే కూడా పిల్ల చేష్టలోని కొట్టిపారేశాడు. అంటే నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మీ ప్రశ్న అడిగినప్పుడు చిన్న పిల్లవాడిగా ఏదో అన్నట్టు కొట్టిపారేశాను అనమాట. ఆ తర్వాత మీకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ్ అంటే కర్నూలు జిల్లాలో ఒక మెయిన్ పర్వతం, అంటే ఒక పెద్ద పర్వతంలా మారిపోయారు. అంటే ఒక రాజకీయాల్లోనే ఒక పరిణితి చెందిన వ్యక్తిగా, ఒక గొప్ప అంటే ఏజ్కు మించిన ఒక నాయకుడిగా ఎదిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సైతం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా బైరెడ్డి సిద్ధార్థ్ని అనేంత స్థాయికి వచ్చారు. అనతి కాలంలోనే ఇంత స్థాయికి బైరెడ్డి సిద్ధార్థ్ అని సోషల్ మీడియాలో ఎక్కడ చూడ అలచల్ చేసే పరిస్థితి వచ్చారు. కారణం ఏంటి? ఎలా ఎదిగారు ఇంతవరకు? మీరు చెప్పినట్లు 1 year ఏం కాదు దీనికి కారణం. 5 సంవత్సరాల నుండి చేస్తున్న కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక ఇచ్చినారు. మా గొంతును వినిపించడానికి కానీ, మా కష్టాలను వినిపించడానికి కానీ, మా బాధలను ఒక 10 మందికి చెప్పుకునేదానికి నాకు ఒక వేదిక దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక్క మాట కూడా మా జీవితాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు. ఏం మార్చింది మీ జీవితాన్ని అసలు? మీరే చెప్పినారు కదా, చిన్న పిల్లోడు, కిడ్ అన్నారు, రౌడీ అన్నారు, గూండా అన్నారు, ఫ్యాక్షనిస్ట్ అన్నారు. ఈరోజు యువ నాయకుడు అంటున్నారు. అదే తేడా అంతే. అంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా, సిద్ధార్థన్ నా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడిగా మార్చేసింది. మరి ఎలా ఉంది ఇప్పుడు ఆ ఫీల్? అసలు బాధ్యత పెరిగింది. ఎలక్షన్ల ముందు వరకు ఒక 3 నాయకులు కనిపించినారు. ఎలక్షన్లో 40,610 ఓట్ల మెజారిటీ వచ్చిన తర్వాత ఈరోజు నందికొట్కూరు ప్రజలు కనిపిస్తున్నారు. మీరు ఫ్యాక్షన్ లీడర్ కాదంటారా? కాదు. అంటే బైరెడ్డి కుటుంబాన్ని గతం నుంచి తీసుకుంటే, అంటే మీ తాతగారు శేషశయనారెడ్డి గారి నుంచి చూసుకుంటే కూడా ఒక ఫ్యాక్షన్ నేపథ్యం మీకు గౌరు కుటుంబానికి మధ్య జరిగిన ఫ్యాక్షన్ కుటుంబాల్లో ఒక ఫ్యాక్షన్ తగాదాల్లో చాలామంది కూడా హత్యకు గురయ్యారు. అంటే మీ వర్గం వాళ్ళు చనిపోవడం, వాళ్ళ వర్గం వాళ్ళు చనిపోవడం జరుగుతూ వచ్చింది. ఇటీవల అంటే 2010 టీడీపీ హయాంలో అంటే కర్నూలులో కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ హత్య కూడా నడి రోడ్డు జరిగింది. దాంట్లో కూడా మీరు అరెస్ట్ కావడం జరిగింది కదా అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఏం లేదంటే నిప్పులేందే పొగ వచ్చినట్టుగా వచ్చిందంటారా? ఈ కాలంలో మీరు చెప్తున్నట్టు ఫ్యాక్షన్ రాజకీయాలు, ఈ రౌడీయిజము, గూండాయిజం అంటూ ఏం లేవు. ప్రస్తుత ట్రెండ్ ఏమరా అంటే ఆర్థిక నేరగాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే, డబ్బులు సంపాదించుకోవాలా, భార్య పిల్లలకు బాగా తిండి పెట్టాలా, పెద్ద పెద్ద కార్లు కొనిగేయాలా, బిల్డింగ్లు కట్టియాలనేటోళ్ళే ఉన్నారు తప్ప ఫ్యాక్షన్లు చేసి జైలు పోయేటోళ్ళు ఎవరు లేరు. మీరు చెప్పిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయేశ్వరుడు అని ఒక పేరు చెప్తున్నారు. ఇప్పటికి 3వ ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇదే ప్రశ్ననే అడుగుతున్నారు. అది కోర్టు పరిధిలో ఉంది, విచారణ జరుగుతుంది. అది శిక్ష పడడమా, కేసు కొట్టేయడమా, అది కోర్టు చూసుకుంటుంది. రెండోది సాయేశ్వరుడి గురించి నేను చెప్పాను. అతని క్రిమినల్ రికార్డ్ ఏమి, అతని పైన ఉన్న మర్డర్ కేసులు ఎన్ని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతమందిని చంపడంలో ఆయన కీలక పాత్ర పోషించినాడు. ఒకానొకప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గంలో ఉన్నాడు, ఒకప్పుడు గౌరవ వెంకటరెడ్డి వర్గంలో ఉన్నాడు, మళ్ళీ లబ్బి వెంకటస్వామి వర్గంలో ఉన్నాడు. ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే, ఎవరైతే నాయకుడు ఆ రోజు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర తలదాచుకునే వ్యక్తి ఈ సాయేశ్వరుడు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని మానభంగం చేసి ఆడపిల్లల్ని చంపినోడు, బెదిరించినోడు, పక్కన భర్తను పెట్టి కూడా భార్యను అనుభవించినటువంటి రాక్షసుడు ఈ సాయేశ్వరుడు. అటువంటి వ్యక్తి గురించి మీరు ఎంక్వైరీ చేయాలి తప్ప అతనికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఎవరు చూసారా? పక్కన భర్తను పెట్టి భార్యల్ని మానభంగం చేసిన వ్యక్తి సాయేశ్వరుడు అన్నప్పుడు మీరు కల్లారా చూశారు? అది మీరు గ్రామంలోకి పోయి విచారణ చేయండి. ఓకే, మీరే అన్నారు ఫ్యాక్షనిస్టులని. ఫ్యాక్షనిస్టులకు భయపడి ఎవడు బయటికి రాడు. ఈ రోజుకి కూడా ఎన్నో గ్రామాలు మా నియోజకవర్గంలో ఈ ఫ్యాక్షనిస్టుల పేర్లు చెప్పాలంటే భయపడి బతుకుతున్నారు. వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి గెలిచినాం ఈసారి. ధైర్యం అంటే ఏ విధంగా నింపారు? భరోసాని ఇచ్చినాం, మీకేమైనా మేము ఉంటాం అందుబాటులో, క్షణాలలో అక్కడ మీ దగ్గరకు వస్తామనే నమ్మకాన్ని ఇచ్చినందుకే మాకు ఈరోజు పట్టం కట్టినారు ప్రజలు. ఏమైనా మేమున్నాము అంటే ఆ ధైర్యం ఎలా వస్తుందంటే మీకు ఫ్యాక్షన్ నేపథ్యమో లేదంటే బెదిరింపు ధోరణో లేకపోతే ఆ ధైర్యం ఎలా వస్తుందంటారు? అంటే నేనున్నా, నేను చూసుకుంటాను, ఎవడేమన్నా మాట్లాడితే నేను చూసుకుంటా, మీరు ముందుకు పదండి అన్నప్పుడు యువతల వ్యక్తికి అంతో ఇంతో ధైర్యం రావాలంటే ఒక ఫ్యాక్షన్ నేపథ్యమో అలాంటి బెదిరింపు ధోరణి ఏదన్నా ఉంటేనే ఆ మాటలు వస్తాయి కదా. నేను తప్పు చేయలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. ఓకే, నేను ఫ్యాక్షన్ చేయడం లే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను రౌడీ మామూలు వసూలు చేయడం లే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను ఆడపిల్లలను ఏడిపియడం లే కాబట్టి నాకు ధైర్యం ఉంది. అందుకే ధైర్యంగా చెప్తున్నాను నేను, మీరు ముందుకు పోండి అని. మా దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసింది 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యనున్న యువకులు, కొత్త రక్తము. ఈ రాజకీయంలో వీళ్ళందరూ పైకి రావడానికి గల కారణము వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
నాకు అవకాశం ఇచ్చినాడు, నన్ను నమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి అవకాశం నేను ఇచ్చిన. ఓకే. గౌరవ్ వెంకటరెడ్డి గారితో మీ తాతగారి హయాం నుంచి కూడా ఫ్యాక్షన్ నడిచింది. ఓకే, బాగానే ఉంది. మరి మీ పెద్దనాన్న గారు ఫ్యాక్షన్ నడిపారు. సరే, మీ వరకు వచ్చేళ్ళకి ఆ ఫ్యాక్షన్ అనేది లేదులేండి, మీరు దూరంగా ఉన్నారు, అది ఓకే, బాగుంది. మరి గౌరవ్ వెంకటరెడ్డి విషయం అలా పక్కన పెడితే లబ్బి వెంకటస్వామి గారికి మీకున్న విభేదాలు ఏంటి అసలు? విభేదాలు వైసీపీలోనే ఉన్నాడు లబ్బి వెంకటస్వామి గారు. మరి లబ్బి వెంకటస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నందికొట్కూరు టికెట్కు ఆశించి వచ్చారు. కానీ లబ్బి వెంకటస్వామిని కాదని అసెంబ్లీలో మార్షల్గా పనిచేసిన ఆర్తూర్కి మీరు మద్దతు ఎందుకు ప్రకటించారు? అంటే ఆర్తూర్కి టికెట్ తెచ్చుకోవడంలో మీ పాత్ర ఎక్కువ ఉంది అంటుంటారు. మరి లబ్బి వెంకటస్వామి గారు ఎందుకు నచ్చలేదు, ఆర్తూర్ గారు మీకు ఎందుకు నచ్చారు? ఆర్థర్ గారికి నేను టికెట్ ఇప్పలేదండి. 2009లో ఆర్థర్ గారు టికెట్కి ట్రై చేసినారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఆ రోజు రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు టికెట్ రాలేదు. మళ్ళీ 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన టికెట్ ట్రై చేసినాడు. ఆ రోజు కూడా గౌరవ్ వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి ఇద్దరు కలిసి ఐజేకి టికెట్ ఇప్పించుకున్నారు. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినా కూడా ఆ రోజు జరగలే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థర్కు టికెట్ ఇచ్చినారు తప్ప నేను ఇంకొకరు ప్రపోజ్ చేసినది ఏం లేదు. ఆర్థర్ బయట చూసే ప్రాపగాండ ఎక్కువ ఉంది. సిద్ధార్థ్ ఎక్కువ పాత్ర పోషించాడు. సిద్ధార్థ్ పాత్ర చాలా కీలకం ఇందులో. అంటే లబ్బి వెంకటస్వామిని దూరం చేసి, అంటే గతంలో ఉన్న విభేదాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లబ్బి వెంకటస్వామిని దూరం చేసి ఆర్తూర్ని తీసుకురావడంలో కీలక పాత్రని బైరెడ్డి సిద్ధార్థ్ అనేది గట్టిగా చెప్తున్నారు. మేబీ నేను నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కాబట్టి అట్లా చెప్తుంటారు. ఓకే. అంటే ఆర్తూర్కి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థర్ గారికి ఉన్న మంచి సంబంధాల వల్ల ఆ టికెట్ వచ్చింది. ఆర్తూర్ గారికి మీకున్న సంబంధాలు ఎలాంటివి అసలు? చాలా మంచి వ్యక్తి, బాగున్నాడు. ఆయన మంచి వ్యక్తి, మీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? బాగుంది. ఆర్తూర్ని గెలిపించింది నేను చెప్పినట్లే అన్నీ జరగాలి నియోజకవర్గంలో అంటూ బైరెడ్డి సిద్ధార్థ్ గారు హుకుం జారీ చేస్తున్నారు. ఆర్థర్ గారు నందికొట్కూరు నియోజకవర్గంలో చాలా తక్కువ ఉన్నాడు. పరిచయాలు తక్కువ, రాజకీయ అవగాహన తక్కువ, రాజకీయాల్లోకి రావడం కొత్త. అట్లాంటప్పుడు నేను చెప్పినట్టే జరిగితేనే కదా ఎలక్షన్ గెలిచేది. మీకున్న రాజకీయ అవగాహన ఏంటి? దాదాపు చెప్తున్నా 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో తిరుగుతున్నా. ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఆ గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి, ఆ గ్రామంలో నాయకుడు ఎవరు, మన వర్గం ఎవరు, అవతలి వర్గం ఎవరు అని తెలిసిన వ్యక్తిని. అంతకన్నా అవగాహన ఏం కావాలి? ఒక చిన్న అనుమానం, మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? 26. 5 సంవత్సరాల నుంచి అంటే 21 సంవత్సరం నుంచి మీరు 19 సంవత్సరాల వయసు నుంచి తిరుగుతారు. 19 సంవత్సరాల నుంచి. ఆ వయసు నుంచే ఎందుకు రాజకీయాల పట్ల అంత ఆకర్షితులయ్యారు? తెలియక రాజకీయాల్లోకి వచ్చినా ఈరోజు తప్పించుకోలేక రాజకీయం చేస్తున్నారు. తెలియక వచ్చానని ఎప్పుడు గ్రహించారు? ఈరోజు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఆ రోజు వచ్చి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బాగుండాలా, ఆయన బాగుంటే ఒక 100 మంది బాగుంటారు, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, సబ్జెక్ట్ ఉండే వ్యక్తి, పోరాడే వ్యక్తి, పోరాడే పటిమ ఉండే వ్యక్తి, అటువంటి వాళ్ళు బాగుంటే ఒక 100 మంది బాగుంటారనే ఉద్దేశంతో ఆయనతో పాటు పోయినా. కేసులు పడినాయి, నాకు ఆయనకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఓటమిని అంగీకరించలేకపోయినా, వీళ్ళ కథ అయిపోయింది, ఈ కుటుంబం కథ అయిపోయింది, రాజకీయంగా ఎదగలేరు అని అందరూ నవ్వుతుంటే, హేళనగా మాట్లాడుతుంటే, అవమానిస్తుంటే, నేను ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు బాగానే ఉండాలా, గొప్పగానే ఉండాలని, ఆ ఖ్యాతి తగ్గకూడదని కష్టపడి రాజకీయం చేసినా తప్ప ఈ రాజకీయం పైన మోజుతోనో, పదవులపైన ఆశతోనో, డబ్బు పైన మోజుతోనో నేను రాజకీయం చేయలేదు. ఓకే. ఎందుకు మీ పెదనాన్నకు మీకు విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? ఒక కేసు వల్ల, మీరు చెప్పిన ఆ సాయేశ్వరుడి కేసు వల్ల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని చుట్టుపక్కల ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? అంటే నా దూకుడు వల్లనే కేసు పడింది అనే ఉద్దేశంలో సైలెంట్గా ఉండాలి కదా, అటువంటి దూకుడు పనికిరాదు కదా, ఆ కాలం కాదు కదా అనేది ఆయన ఆలోచన. నా వల్లనే ఆయన రాజకీయ జీవితం నాశనం అయిపోయింది అని ఆయన బాధపడుతున్నాడు. ఆ బాధను ఇంకా రెట్టింపు చేసే విధంగా ఆయన చుట్టుపక్కల దూతలు ఉన్నారు. సిద్ధార్థ వల్లనే నీ రాజకీయం పోయింది. ఎవరు ఆ దూతలు? 100 మంది ఉన్నారు, 1-2 అయితే చెప్తాను. ఉన్నారు ఇప్పుడు 100 మంది ఆయన చుట్టూ ఉన్నారు, ఎప్పుడైనా ఉంటారు ఆయన కాడ. 100 మంది ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు పార్టీ మారినట్లు? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతే. తప్పుడు నిర్ణయాలు. ఏంటి ఆ నిర్ణయాలు? లేని రాయలసీమ ఉద్యమాన్ని తీసుకురావాలంటాడు, చచ్చిపోయిన కాంగ్రెస్ను బతికేయాలంటాడు, పోయే తెలుగుదేశాన్ని కాపాడాలంటాడు. టీడీపీ పోతోంది అని ఎవరు అంటున్నారు? ఎవరు? ప్రజలే అన్నారు. ఇది ఒక్కసారి అన్నంత మాత్రం అయిపోతుందా? మొన్న పోయే టీడీపీ అంటే 2019 ఎలక్షన్ల ముందర నాశనం అయిపోయే టీడీపీ, ప్రభుత్వంలోకి రాని టీడీపీలో చేరినాడని నేను చెప్పడం. ఓకే, ప్రభుత్వంలోకి రాని టీడీపీ వరకు బాగుంది. నాశనం అయ్యే టీడీపీ చాలా పెద్ద పదం కదా అది. పోయే టీడీపీ అని, ఎత్తిపోయే టీడీపీ అని అర్థం దానికి. ఓకే, ఇప్పుడు నాశనం అయ్యే అనే పదం వాడారు మీరు ఇప్పుడు. సరే, నాశనం అయ్యేది అనుకోండి. అది ఎందుకు అంత పెద్ద పదం వాడుతున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఉంటే అంతేనా? ఇంకా అంతే.
సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇంకో 20 ఏళ్ళు అయినా కానివ్వండి ముఖ్యమంత్రి, దానికి 1,00,000 కారణాలు ఉంటాయి ముఖ్యమంత్రిని కావడానికి. మోసం చేయొచ్చు, మభ్యపెట్టచ్చు, దగా చేయొచ్చు. సీఎం కుర్చీ ఎక్కాలంటే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా స్ట్రైట్గా పోయి ఎక్కాల్సిన అవసరమే లేదు. వెన్నుపోటు పొడిచి కావచ్చు, దొంగ హామీలు ఇచ్చి కావచ్చు, కేంద్రంతో పొత్తు పెట్టుకొని కావచ్చు, సోనియా గాంధీ కాళ్ళు మొక్కో, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కో కావచ్చు. అన్నీ ఒకటే రకంగా ఉండవు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గొప్పలు అయిపోరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్డదారిలోనే సీఎం అయ్యారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, హ్యాక్ చేశారని వారు పదే ఆరోపిస్తున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా మీరు ఆధారాలు సమర్పించామని ఇటీవల టీడీపీ శ్రేణులు అంటున్నాయి కదా. అది నిరూపించిన రోజు నేను దాని కథ మాట్లాడతా. ఇప్పుడు ఓడిపోయినోడు ఎన్నైనా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. 2014లో చంద్రబాబు నాయుడు గెలిచిన రోజు మేము ఆ మాట మాట్లాడలే. నంద్యాల బై ఎలక్షన్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి శిల్పా మోహన్ రెడ్డి గారి పైన గెలిచిన రోజు మేము ఆ మాట మాట్లాడలే. ఈరోజు ఓడిపోతేనే ఈవీఎం ట్యాంపరింగ్ అంటాడు ఎవడైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకు నేను సమాధానం కూడా చెప్పాను. ఎందుకంటే అవి అబద్ధాలు, జూటా మాటలు, సుల్లలు. చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు కాదు, ఇది వాళ్ళ శ్రేణులు అంటున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు యథా రాజా తదా ప్రజ. ఆ పార్టీ నాయకుడు ఆయన తానా అంటే ఇల్లు తందానా అనాలా? అప్పుడే కదా అపాయింట్మెంట్ ఇచ్చేది. మీ పెద్దనాన్నగారు ఏమంటున్నారు? ఏమంటారు? నాకు ఆయనకు బాలేవు కదా అంటే వింటుంటారు కదా. ఇప్పుడు బాగాలేకుంటున్నారా? కలసకుంటే మాటలే లేకుంటే. మరి ఇప్పుడు అన్నారు కదా ఆయన చెడగొడుతున్నారు, తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు కలిసినప్పుడు అవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు? అది ఆ విధంగా ఇవి కూడా తెలుస్తాయి కదా. దూతలు ఉన్నారు. ఆయన రాయలసీమ ఉద్యమం చేసేది ప్రపంచానికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరింది ప్రపంచానికి తెలుసు. తెలుగుదేశం పార్టీలో చేరింది ప్రపంచానికి తెలుసు. ఇవన్నీ ఆయనతో ఉంటేనే తెలుస్తాయి నాకు. దాటి దారంగా తప్పుడు నిర్ణయాలు అంటున్నారు అంతే. అంటే అంత సీనియర్ అయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక చిన్న కుర్రాడు, మీరు 26 సంవత్సరాల కుర్రాడు, మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా కాబట్టి కరెక్ట్ టైంలో వైసీపీ పార్టీలో చేరినా. సరే ఈ రోజు వైసీపీకి టైం బాగుంది, అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు కరెక్ట్ నిర్ణయం పూర్తిగా చెప్తాను. నేను వైసీపీ పార్టీలో చేరినా. ఎందుకు చేరిన? పార్టీలో అధికారాన్ని ఆశించి చేరలే. నేను తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టాలా, ప్రజలకు వివరించాలనే ఉద్దేశంలో నేను వైఎస్ఆర్సీపీలో చేరినా. 10 నెలలు కష్టపడినా. రావాలి జగన్, కావాలి జగన్, నిన్ను నమ్మం బాబు, బాయ్ బాయ్ బాబు అని అనేక కార్యక్రమాలు పెట్టుకొని ప్రజా సమస్యలపైన పోరాడి, ప్రత్యేక హోదా విషయం కానీ అన్ని రకాలుగా కూడా మన రాష్ట్రానికి మేలు జరగాలంటే జగనన్ననే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి మేము ఎంతో కష్టపడి తిరిగినాం. ఎందుకు? రాష్ట్రం బాగుపడాలని తిరిగినాం తప్ప, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని తిరిగినాం తప్ప మాకేదో పదవి వస్తుందని కాదు. నాకు ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పదవి వచ్చేది కూడా ఏం లేదు. ఈరోజు అనుకున్నట్లయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకైనాడు? తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి. అంటే నా నిర్ణయం కరెక్ట్ అనే కదా, నా ఆలోచన కరెక్ట్ అనే కదా. కానీ మీ ఆలోచన ఈరోజు కరెక్టే. ఆ రోజు మీ పెద్దనాన్నగారితో గ్యాప్ వచ్చినప్పుడు మీ పెద్దనాన్నగారు వైసీపీకి వస్తే బైరెడ్డి సిద్ధార్థ గారు టీడీపీలోకి వెళ్ళాలి, ఆయన టీడీపీలోకి వెళ్ళారు కాబట్టే సిద్ధార్థ గారు వైసీపీలోకి వచ్చారంటారు. లేకపోతే ఆ రోజు సిద్ధార్థ గారు టీడీపీ వైపు సైకిల్ ఎక్కాలని చూశారు అని ఆ రోజు విమర్శలు వచ్చాయి. దానికి ఏమంటారు? నేను వైసీపీలో చేరిన తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరినాడు. ఆయన టీడీపీలో చేరిన తర్వాత నేను వైసీపీలో చేరాను. మొత్తం ఏ పార్టీలో చేరుతున్నాడు పెద్దనాన్న చేరిన తర్వాత దానికి ఆపోజిట్గా చేరాలనుకున్నారు. టీడీపీ వైపు కూడా చూశారు, సైకిల్ ఎక్కి బెల్లు కొట్టడానికి కూడా ప్రయత్నించారు బైరెడ్డి సిద్ధార్థ గారు. నేను నారా లోకేష్ గారిని కలిసినా అండి, డైరెక్ట్గా వెళ్ళి నారా లోకేష్ గారిని నేను వెళ్ళి కలిసి చెప్పిన, నా కుటుంబము దాదాపుగా 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంది. మీకోసం ఫ్యాక్షన్లు చేసినారు, ఆస్తులు అమ్ముకున్నారు, కేసులు వేయించుకున్నారు, జైళ్ళకు పోయినారు, అన్ని రకాలుగా కూడా నష్టపోయినారు. అటువంటి కార్యకర్తలను కాపాడండి, మోసం చేయొద్దండి అని నేను నారా లోకేష్కి చెప్పినాను. చెప్పిన తర్వాత ఎవరైతే జెడ్పీ చైర్మన్, ఇప్పుడు కర్నూలు జెడ్పీ చైర్మన్ ఉన్నాడో, అతని 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినాడు కాదు. అటువంటి వ్యక్తిని తెచ్చి మీరు ఈరోజు టీడీపీ జెడ్పీ చైర్మన్ని చేసినారు. అది మంచిది కాదు, రాజకీయానికి మంచిది కాదు, పార్టీలకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదని నేను చెప్పిన నారా లోకేష్. మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి కూడా ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినాడా అని అడిగిన. గౌరవ్ వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి చెరొక పార్టీలోని నాటకాలు ఆడుతున్నారు, వాళ్ళు చేసేది మోసము అని నేను నారా లోకేష్కి చెప్పిన.